నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మనం రీసెంట్గా వింటున్నాం, సడన్గా జిమ్ చేస్తూ కొంతమంది కుప్పకూలిపోవడం, చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకుంటూ కుప్పకూలిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఈరోజు రీసెంట్గా జరిగినటువంటి ఘటన, బ్యాడ్మింటన్ ఆడుతూ ఆడుతూ ఒక్కసారిగా ఒక యువకుడు హైదరాబాద్ నగరంలోనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఈ కేసులు ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటి? ఇక్కడ దీని గురించి మనము చర్చ బహుశా ఇది రెండోసారో మూడోసారో మనం మాట్లాడుకుందామండి. అంటే ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, దేశంలో ఏ ఇబ్బందులు రాకూడదు, పరిణామాలు తీవ్రం దాల్చి హఠాత్ మరణాలు ఉండకూడదని ఎన్నోసార్లు ఎన్నో దఫాలుగా మనం దీని మీద చర్చ జరిపాం. ఐసీఎంఆర్ వాళ్ళు కూడా ఎయిమ్స్ వాళ్ళు ఒక స్టడీ రిలీజ్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్ గా మనం చెప్పాము. అప్పుడు కూడా ఐసీఎంఆర్ వాళ్ళు ఎయిమ్స్ వాళ్ళు ఏదైతే స్టడీ ప్రవేశపెట్టారో ఆ స్టడీని మనం గౌరవిస్తూ, ఆ స్టడీలో ఉన్న వివరాలు చూసుకున్నట్టయితే ఎక్కడా ప్రపంచ స్థాయిలో జరిగిన అధ్యాయాలకి ఇక్కడ జరిగిన వీళ్ళు చేసిన అధ్యాయానికి పొంతన లేదు. అంటే మనుషులందరూ ఒక్కటే కదా, ఎవరికి గుండెపోటు వచ్చినా గుండెపోటే కదా. మరి అప్పుడు లేని గుండెపోట్లు 2020 తర్వాత ఎందుకు ఎక్కువ జరిగినాయని, ఇది భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇదొక పెను సవాలుగా మారింది వైద్య వృత్తికి. 5 రోజుల క్రితం 4-5 రోజుల క్రితం కనుక మనం చూసుకున్నట్టయితే యుఎస్ సెనేట్ లో అసలు దీన్ని ఏంటి నిజాన్ని నిగ్గు తేల్చారని ఇదే చర్చ ఇప్పుడైతే జీలో మనం మాట్లాడుకుంటున్నామో దీని గురించి హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు పెద్ద చర్చ పెట్టారు. దాంట్లో తను ఒక్కొక్క కీలకమైన అంశాన్ని, ఈ కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ అంశాన్ని ఒక్కొక్క స్టడీ రూపంలో గంటల తరబడి తను ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే అక్కడ జరిగిన మార్పు ఇక్కడ జరిగిన మార్పు ఒకటేనా? మార్పులు ఏమన్నా వేరే ఉన్నాయా? అక్కడ కింద కుప్పగూలి పడిపోవడానికి కారణాలు వేరే, మన దగ్గర కారణాలు వేరే అని గనక మనం అనుకోవాలంటే పెద్ద లెవెల్లో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు చేశారో, ఏదైతే ఐసీఎంఆర్ వాళ్ళు మన డౌట్ క్లారిఫై చేశారో, ఒక ఇమ్యునాలజిస్ట్ గా నేను సంతృప్తి చెందట్లేదు. ఎందుకు సంతృప్తి చెందట్లేదు అంటే వాళ్ళ మీద గౌరవం లేక కాదు. ఇది ఒక దిగ్గజమైన సంస్థలు, భారతదేశంలో అత్యున్నతమైన సంస్థలు. ఇవి ఎలా ఉండాలి అని అంటే అన్ని కోణాలను పరిశీలించాలి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత ఇట్లాంటి పరిణామాలు మనం ఎక్కువ చూస్తున్నాము అని మనం ఆ రోజు చర్చ చెప్తాం. లేదు మీడియా ఎక్కువ రిపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిణామాలు మనం చూస్తున్నామని కొంతమంది సభ్యులు అన్నారు. వాస్తవానికి చూసుకున్నట్టయితే పరిస్థితులు జరుగుతేనే కదా మీడియా రిపోర్ట్ చేసేది. జరగని పరిస్థితుల గురించి మీడియా రిపోర్ట్ చేయదుగా. కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి, కరప్షన్ ఎక్కువైతుందంటే ఎక్కువ మీద స్టోరీలు వస్తుంది మీడియాలో, కరప్షన్ తక్కువ మంది ఉంటే తక్కువ స్టోరీలు వస్తాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్ పడిపోతున్నారు, కారణం ఏంటి? దీని గురించి ప్రపంచ స్థాయిలో ఈ ఎయిమ్స్ వాళ్ళు ఐసీఎంఆర్ వాళ్ళు అధ్యయనం చేయక ముందరే ప్రపంచ స్థాయిలో దిగ్గజాలైన పెద్ద పెద్ద సంస్థలకి పరిశీలన జరిగిందండి. దీంట్లో కరాఖండిగా అటాప్సీ రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు. ఒకరిద్దరు కాదు, వేల కొద్ది అటాప్సీ రిపోర్ట్స్. ఎవరైతే ఇట్లాగే సడన్ డ్రాప్ డెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, కార్డియాక్ కండిషన్స్ తో ఏదైతే పడిపోతున్నారని మనం భావిస్తున్నామో ఆ కండిషన్స్ లో కూడా ఆటాప్సీ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళన్న మాట ఏంటంటే అత్యధికమైన కారణాలు, అనుమానాలు కూడా మాకు కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ వైరస్ సంబంధించింది అని నిర్ధారణ జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇది స్ట్రెస్ రిలేటెడా, కోవిడ్ వైరస్ రిలేటెడా, కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడా? ఇన్ని రోజులు ఉండదు, అప్పుడెప్పుడో కోవిడ్ వచ్చింది, అప్పుడెప్పుడో వ్యాక్సిన్ వచ్చిందని అనుకోవద్దు. అది స్పైక్ ప్రోటీన్ సంబంధించింది. ఇది ఈ స్పైక్ ప్రోటీన్ సంబంధించినంత వరకు మార్పులు ఎప్పుడు పోతాయి అని చెప్పడం కష్టం. రీసెంట్ గా ఒక 6 నెలల క్రితం కూడా ఒక అధ్యయనం జరిగినప్పుడు దీన్ని చెప్పారు, ఎస్ స్పైక్ ప్రోటీన్ వల్ల మయోకార్డైటిస్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అని. ఇక్కడ క్లారిటీగా ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇమ్యూన్ డిజార్డర్ విచ్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ద స్పైక్ ప్రోటీన్. అంటే ఇమ్యూన్ డిజార్డర్, వ్యాధి నిరోధక శక్తిలో కోవిడ్ వైరస్ తర్వాత అయినా కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత అయినా ఉత్పన్నమవుతున్నాయి. ఆ వ్యాధి నిరోధక శక్తిలో మార్పులు, ఇమ్యూన్ రిలేటెడ్ చేంజెస్, యాంటీజెన్ యాంటీబాడీ చేంజెస్
గుండెలో పోతే గుండెపరమైన మార్పులు, మెదడులో పోతే మెదడు పరమైన మార్పులు, రీనల్ ఆర్టరీ దగ్గర పోతే రీనల్ ఆర్టరీ సంబంధించిన మార్పులు, ఇలా ఏ అవయవానికి ఈ ఇమ్యూనాలజికల్ చేంజెస్ వస్తున్నాయో దాని వల్ల కుప్పగూలుతున్నారనే మాట ఇమ్యూనాలజికల్ గా ఒక ఇమ్యూనాలజిస్ట్ గా నా సందేహాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. మీ సందేహమేనా లేకపోతే సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉందా? కొల్లలు ఉన్నాయి, ఇమ్యూనాలజికల్ చేంజెస్ వస్తున్నాయి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో దీని మీద ఇంకా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు స్ట్రెస్ ఫ్యాక్టరా, కోవిడ్ వైరస్ ఫ్యాక్టరా, కోవిడ్ వ్యాక్సిన్ ఫ్యాక్టరా, అది మనం అయితే డాక్టర్ గారు గతంలో గుండెపోటు అంటే ఈ తరహా కొన్ని ముందస్తు సూచనలు ఉంటాయి, ఇవి ఉంటే కొంత అలర్ట్ అవ్వండి అని టీవీ ముఖంగా మీలాంటి డాక్టర్లు కూడా సమాజాన్ని కొంత